అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్ కొప్పక్క, సిడివిఎం కమ్యూనిటీ ఫౌండేషన్ ఫౌండర్. ఈరోజు ఇలా మీ ముందుకు ఈ వీడియో రూపంలో రావడం కారణం ఏంటంటే, గత ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 3, 4, 5 ఈ గత వారం 10 రోజుల్లో జరుగుతున్న వరద బీభత్సం వల్ల అనేక మంది చనిపోవడం జరిగింది. కొంతమంది మిస్ అయ్యారు. ప్రధానంగా 2 రాష్ట్రాల్లో జరిగింది, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. ఈ కృష్ణా నది కొన్ని నదులు ప్రవాహం ఎక్కువయ్యి మరినేమొచ్చి కొన్ని వరదల బీభత్సం వల్ల ఏమొచ్చి కొన్ని సిటీల్లోకి ఏమొచ్చి వరద రావడం వల్ల చాలా కుటుంబాలు మునిగిపోవడం జరిగింది. కొన్ని సంస్థలన్నా కొన్ని కంపెనీలు చాలా వాటికి నష్టం వాటిల్లేంది జరిగింది. చాలామంది చనిపోయారు. ఇక్కడ ఏంటంటే మనం 2 రాష్ట్రాలు రిలీఫ్ ఫండ్ యాక్టివిటీస్ కోసం చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతోమంది సాయం చేస్తున్నారు. ఇండివిజువల్స్ అయితేనేమి, ఎంప్లాయీస్ అయితేనేమి, ఫిల్మ్ యాక్టర్స్, ఆర్గనైజేషన్స్ వారి వంతు వారి సాయం అందిస్తూ ఉన్నారు. కొంతమంది వారికి తగినంత వారి సాయం అందించి ఫిజికల్ లొకేషన్ కూడా వెళ్ళి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఏమొచ్చి ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడం అయితేనేమి, వాటర్ బాటిల్స్ ఇవ్వడం బేసిక్ నీడ్స్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేటట్టుగా వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు. సో మనం కూడా ఏంటంటే మన సిడిఎం కమ్యూనిటీ ఫౌండేషన్ ఆర్గనైజేషన్ నుంచి కూడా మనం కూడా ఎంతో కొంత మనం 2 రాష్ట్రాలకి రిలీఫ్ యాక్టివిటీస్ కోసం సాయం చేయాలని అందించాలనుకుంటున్నాము. దీనికి మనం గత 4 రోజుల నుంచి సెప్టెంబర్ 5, 6, 7, 8 ఈ 4 రోజులు మన గ్రూప్స్ ద్వారా మనం ఆన్లైన్ ద్వారా ఏంటంటే ఎంతో రిలీఫ్ యాక్టివిటీస్ కోసం ఏమొచ్చి ఫండ్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నాము. దీనికి చాలామంది ఇప్పటి వరకు చాలా సపోర్ట్ చేశారు, డొనేట్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ మనం కలెక్ట్ చేసిన అమౌంట్ సెప్టెంబర్ 9 మనం అంతా క్యాలిక్యులేట్ చేసుకొని సో ఎంత ఇవ్వచ్చు అనేది ఆలోచిస్తున్నాము. సో ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇవ్వచ్చు, తెలంగాణకి ఎంత ఇవ్వచ్చు అని ఆలోచిస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ ప్రకారంగానేమో ఆంధ్రప్రదేశ్ సుమారు 6,800 కోట్ల నష్టం వాటిల్ని చెప్పారు ప్రాథమిక అంచనా. తెలంగాణకి 5,400 కోట్లు. మెయిన్గా నష్టం ఎలా చూడొచ్చు అంటే ఇది ఓన్లీ హౌస్ హోల్డ్ బాధితుల గురించి అని కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్ దెబ్బతిన్నది. అక్కడ ఉన్న పవర్ లైన్స్ దెబ్బతిన్నాయి, అక్కడున్న రోడ్స్ కన్స్ట్రక్షన్స్ అన్నీ చాలా దెబ్బతిన్న వల్ల ఏంటంటే మళ్ళీ ప్రతిదీ కొత్తగా చేయాల్సి వస్తుంది, మళ్ళీ కొన్ని రిపేర్స్ చేయాల్సి వస్తుంది. సో కంప్లీట్ రీస్టోరేషన్ చేయడానికి ప్రభుత్వాలకి ఎంతో నష్టం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా రికమెండేషన్స్ కానీ లేదంటే వచ్చి ఇలా ఫండ్స్ గురించి అడుగుతుంటారు. సో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా వారి వంతుగా సాయం చేస్తుంటారు. సో అందుచేత మనం కూడా మన ఆర్గనైజేషన్ నుంచి కూడా ఇలా సాయం చేయొచ్చని ఉద్దేశం ఆలోచించామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక ప్రాంతానికి నష్టం జరిగినప్పుడు ఇది మనకి జరగలేదు, సో ఇది మనకి ఎఫెక్ట్ అవ్వలేదు, సో మనం బాధితులు కాదు అని అనుకుంటే మన ప్రాంతాలకు వస్తే వాళ్ళు కూడా అలా చేస్తే ఎవరు ముందుకు సాయం చేయడానికి రారు. సో మన తెలుగు రాష్ట్రాలు కాబట్టి సో మన వంతు మనం ఎంతవరకు సాయం చేయొచ్చును, మన ప్రాంతం నుంచి ఎంతవరకు ఫండ్స్ మన వాళ్ళకి ఇవ్వచ్చును. సో ఇది ఏంటంటే ప్రతి ప్రాంతానికి ఒక ప్రాంతానికి సపోర్ట్ ఇస్తూ ముందుకు సాగాలని చెప్పేసి ఆలోచించాము. అందుకని ఇలాంటి క్యాంపెయిన్, క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ మొదలుపెట్టాము. ఫస్ట్ టైం ఇలా క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ ఆర్గనైజేషన్స్ పెడుతున్నాము. సో వీటికి అందరూ సపోర్ట్ చేయాలి, ప్రతి ఒక్కరు బాధ్యతగానేమో వాళ్ళ వంతు వారి సహాయం అందిస్తే సో మనం చేసే చిన్న సాయం అయినా కూడా ఒక కుటుంబానికైతేనేమి, ఒక ప్రాంతానికి అయితేనే ఇది ఒక చిన్న రిలీఫ్ యాక్టివిటీకి ఉపయోగపడుతుంది. మనం చూస్తూ ఉన్నాం గత వారం రోజులు అనేక వీడియోస్ వస్తూ ఉన్నాయి. సో కొంతమంది డ్రోన్ టెక్నాలజీ యూస్ చేశారు, కొంతమంది బోట్స్ ద్వారా చేస్తున్నారు, కొంతమంది ఏమొచ్చి రిస్క్ తీసుకొని ఏమొచ్చి ఇలా క్రెయిన్స్ మీద, కొంతమంది ఏమొచ్చి ఇలా నీటిలో నడుస్తూ వెళ్ళి ఎన్నో యాక్టివిటీస్ చేస్తున్నారు. సో ఇది వాళ్ళ ఫ్యామిలీకి వచ్చిందని కాదు, కానీ ఏంటంటే ఆ ప్రాంతానికి ఎఫెక్ట్ అయింది. సో సహాయ దృక్పథంలో వాళ్ళు కూడా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వెళ్ళారు. సో అనేక ఆర్గనైజేషన్స్, మనమైన కదా అనేక ఆర్గనైజేషన్స్ కూడా ముందుకు చేస్తున్నారు. సో ఎవరు చేసినా కూడా మెయిన్ చేసే ఎండ్ పాయింట్ ఏంటంటే ఇలాంటి వరద విపత్తుల వల్ల అనేక కుటుంబాలకు కారణం అయ్యేది కాబట్టి సో మనమంతా మనం సాయం చేస్తే ఎంతో కొంత మార్పు మనం తీసుకురాగలుగుతాము. ఇలాంటి ఎన్నో బాధితులకు మనం సాయంగా అందించగలుగుతాం. సో ఇలాంటి క్రౌడ్ ఫండింగ్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ కానీ మీ వంతు సాయం చేయాలి, మన సిడిఎం కమ్యూనిటీ ఫౌండేషన్ నుంచి కూడా మనం చేద్దాం అనుకున్నాం కాబట్టి సో మీరు కూడా ఈరోజు సహకరిస్తారు, మీరు కూడా డొనేషన్స్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాము. సో ఇతర వివరాల కోసం, ఇతర విషయాల కోసం ఏమైనా సంప్రదించాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇట్లు రాజేష్ కొప్పక్క. ధన్యవాదాలు.